హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన న్యూస్ పేపర్లను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ని మొదటగా చూద్దాం. ఆంధ్రజ్యోతిలో జగన్ భక్త ఐపీఎస్లు విపక్షాలను తొక్కి వైసీపీని గద్దెనెక్కించడమే టార్గెట్. వ్యూహాత్మకంగా కీలక విభాగాల్లోకి సొంత వర్గం పెద్దలకు చూపిన కృతజ్ఞతకు బదిలీలతో కొందరికి నజరానా. పక్కాగా దండోపాయ రచన. టీడీపీ ప్రాంతాలపై గురి. వారి వ్యాపారాలు నివాసాల్లో సోదాలకు స్కెచ్. కొల్లి రఘురామరెడ్డికి విజిలెన్స్ డీజీ పోస్టు. అందుకే బాబును అరెస్ట్ చేసిన కొల్లి మొన్న నారాయణపై అటాకు. ఎస్పీ రిషాంత్ రెడ్డికి ఐజీ ర్యాంకు. ఆర్ఎఫ్టీఎఫ్ పోస్టు. చెవిరెడ్డిని ఎంపీగా గెలిపించేందుకు ఒంగోలుకు పరమేశ్వర్ రెడ్డి. జగన్ భక్త ఐపీఎస్లు విపక్షాలను తొక్కి వైసీపీని గద్దెనెక్కించడమే టార్గెట్ అని ఆంధ్రజ్యోతి పేపరు ఒక ముఖ్యమైన వార్తగా రాసింది. మరి దీంట్లో ప్రజా ప్రయోజనాలు ఏమనే తెలియదు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ భక్త ఐపీఎస్ని కాకపోతే చంద్రబాబు నాయుడు ఏబిఎన్ రాధాకృష్ణ భక్త ఐపీఎస్ని పెడతారా? కొంచెమన్నా లాజిక్ ఉండాలిగా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు పనిచేశారు. 14.5 సంవత్సరాలు పనిచేసినప్పుడు రాజశేఖర రెడ్డి అపోజిషన్ పార్టీలో ఉండు, ఇటు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి భక్త ఐపీఎస్ని పెట్టుకుండా చంద్రబాబు నాయుడు, లేదా జగన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి భక్త ఐపీఎస్ని ఐఏఎస్ని పెట్టుకుంటాడా? కొంచెమన్నా ఉండాలి కదా వార్త. ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్ని, వాళ్ళకు అనుకూలంగా ఉండే ఆఫీసర్లు పెట్టుకుంటారు. దాంట్లో ఏమైనా అవినీతి అక్రమాలు ఆరోపణలు జరిగినంటే నిలదీయటంలో తప్పు లేదు. అసలు మీ హెడ్డింగే తప్పు. జగన్ భక్త ఐపీఎస్లు అంటే చంద్రబాబు నాయుడు భక్త ఐపీఎస్లను పెట్టుకోవాలా? అంటే చంద్రబాబు నాయుడు చెప్పి రాసిచ్చిన పేర్లను ఈయన అపాయింట్ చేయాలా? దానికి ఆయన ముఖ్యమంత్రిని చేసింది ప్రజలు. లేదా ఏబిఎన్ రాధాకృష్ణ పంపిన లిస్టు ఆమోదం తెలిపి ఎస్ మీరు చెప్పారు సార్ మేము ఐపీఎస్లను పెట్టుకుంటాం అని మీరు ఒక లిస్టు పంపండి. మరి సిగ్గుండాల వార్త రాసేటప్పుడు. నిఘా విభాగం చేతిలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును కొల్లి రఘురామరెడ్డి అరెస్ట్ చేశారు. ఇప్పుడు విజిలెన్స్ డ్రగ్ కంట్రోల్కు దూరంగా మారగానే మాజీ మంత్రి నారాయణ మెడికల్ కాలేజీ నివాసంపై అటాక్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇంకేం చేస్తారనే చర్చ పోలీసు వర్గాలని వినిపిస్తుంది. ఈయన నిఘా వర్గంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిండట. నిఘా వర్గంలో ఉన్నప్పుడు చేసిండా లేకపోతే ఇంకొక వర్గంలో చేసిండా, అభియోగాలు ఉన్నాయా లేదా అని పాయింట్. ఇప్పుడు ఏదో మెడికల్ కాలేజీ నారాయణ మెడికల్ కాలేజీ దానిపైన నిన్న అటాక్ చేసిండట నెల్లూరులో. అక్కడ ఏదో పెద్ద ఎత్తున డబ్బులు డంప్ అవుతున్నాయి అని చెప్పి ఎస్ చేయాలి, తప్పేముంది. నారాయణ ఏమైనా మఠాధిపత్యా? నారాయణ పుణ్యాత్ముడా? నారాయణ నీతిపరుడా, నిజాయితీపరుడా, విలువలతో కూడిన వ్యక్తి? వాడు జలగలకి ఇట్లా పిండినట్టు రక్తం తాగుతుండు, ప్రజల రక్తాన్ని. ఏపీ తెలంగాణలో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి అది తీసిపోయి రాజకీయంలో చంద్రబాబు నాయుడికి ఇస్తాడు డబ్బులు. అది నీతే? అది విలువ? అది నిజాయితీ? దాన్ని రాయరే మీరు. నిన్న కూడా హైదరాబాద్ మాదాపూర్లో ఒక స్టూడెంట్ చనిపోయిండు ఆత్మహత్య చేసుకొని నారాయణ కాలేజీలో. దాన్ని వార్త రాయాలి. ఇదే ఆంధ్రజ్యోతి కానీ ఇదే ఈనాడు కానీ. అంటే మీకు చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న వ్యక్తులు వాడు ఎంత అవినీతిపరుడైనా, ఎంత లుచ్చా అయినా, ఎంత బద్మాష్ అయినా, ఎంత ముండల కూరైనా మీకు మంచివాడి కింద కనిపిస్తాడు. ఆయనకు సపోర్ట్ ఉంటే చాలా అయిపోయాయిగా. మిగతా ఇక అన్నీ పోతాయి, అన్నీ మాఫీ. చంద్రబాబు నాయుడు ఒక పుణ్యాత్ముడు, ఆయన ఒక మఠాధిపతి, ఆయన కింద ఉన్నోళ్ళు అంతా మఠాధిపతులు. ఇక మిగతా వాళ్ళంతా వేస్ట్ అన్నట్టు. ఈ ఆఫీసర్లు అందరూ పనికిరాని వాళ్ళు. చంద్రబాబు నాయుడు కింద అదే పని చేస్తే మళ్ళీ వీళ్ళు అద్భుతం, వీళ్ళు బ్రహ్మాండం, వీళ్ళు మహా అద్భుతం చేసే వ్యక్తులు, చాలా కష్టపడే వ్యక్తులు, నిజాయితీపరులు. ఇది తిరుపతి ఉప ఎన్నికల్లో నమోదైన కేసుల దర్యాప్తులో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వ్యవహరించిన తీరు, ఎఫ్ఐఆర్లు ఏకపక్షంగా మూసేసిన వైనాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. ఫనిష్ చేయాల్సిన ఈ అధికారిని ప్రకాశం జిల్లా ఎస్పీగా పంపారు. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డిని గెలిపించే డ్యూటీ వేశారని చెబుతున్నారు. పరమేశ్వర్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నికలప్పుడు ఎస్పీగా ఉన్నాడు, తప్పులు జరిగినాయి అనుకోండి. ఎఫ్ఐఆర్ ఎవరు చేస్తారు? ఎస్హెచ్ఓ చేస్తాడు. ఎఫ్ఐఆర్ ఎస్పీ చేస్తారా? కనీసం అని ఉండాలిగా. నిజంగానే చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలా. మరి చర్యలు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారా? నిజంగానే తప్పులు జరిగినాయి అంటే తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్. రేపు ఒకవేళ ఒంగోలు ఎంపీగా వచ్చిన ఎస్పీగా వచ్చినంత మాత్రం ఆగిద్దా ఏంది? నిజంగానే తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాల్సింది క్షేత్రస్థాయిలో ఎఫ్ఐఆర్ చేసిన అధికారులు, ఎఫ్ఐఆర్ను క్లోజ్ చేసిన అధికారులు ఎవరు ఉంటారు? ఎస్హెచ్ఓ ఉంటాడు. ఎస్పీని తీసుకుంటారా యాక్షన్? ఇది ఆయన రాసే వ్యూహాత్మకంగా కీలక విభాగాలకు సొంత వర్గం. అంటే వ్యూహాత్మకమే ఉంటుంది, ఏ పార్టీకైనా వ్యూహమే ఉంటుంది. ఓన్లీ తెలుగుదేశానికి వ్యూహాలు ఉండవు,
తెలుగుదేశంలోనే చేసిన ఆఫీసర్లే నిజాయితీ పరులు, మిగతా ఆఫీసర్లంతా లంచగొండులు అంటే కుదరదు. అన్ని పార్టీలకి రాజకీయ వ్యూహం ఉంటుంది, అన్ని ప్రభుత్వాలకి వ్యూహం ఉంటుంది. వ్యూహం లేకుండా మీరు చెప్పినట్టు చేస్తే వాళ్ళు ఎందుకు మరి? ఏబిఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు, రామోజీరావు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎందుకు ఓట్లేయాలా? అదే చంద్రబాబుకి వేయచ్చు కదా. అదే చంద్రబాబు అయితే రాధాకృష్ణ, రామోజీరావు చెప్పినట్టు చేస్తాడు. మీరు చెప్పినట్టు జగన్ చేయడానికి జగన్ ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ళకి అసలు ఇది జనాలకి ఏం ఉపయోగం? ఇది జనాల తాగునీరో, సాగునీరో, వాళ్ళ రోడ్ల సమస్య ఇంకోటి అయితే అనుకోవచ్చు. అంత రాజకీయ ఆంధ్రజ్యోతి పత్రిక అయితే జగన్ని తిట్టడానికే పెట్టుకున్నట్టుంది పత్రిక, వేరే ఏం లేదు. చంద్రబాబు నాయుడు పొగడాలో, జగన్ని తిట్టాలి. ప్రజలను గాలికి వదిలేశారు. గాలికి వదిలేసి వీళ్ళ బట్టలు వెళ్ళి తీసుకొని నగ్నంగా కనిపిస్తున్నారు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ పేపర్లు ఇలా ప్రజలకి నగ్నంగా కనిపిస్తున్నారు కళ్ళకి. నగ్నంగా అంటే వాళ్ళు ఏ పార్టీకి, ఏ కులానికి, ఏ వర్గానికి కొమ్ముగాయడానికి వార్తలు రాస్తున్నారు. వీళ్ళు ప్రజల కోసం కాదు, ప్రజలు జర్నలిజం విలువలు అనేది వీళ్ళే నగ్నంగా బట్టలు తీసుకొని రోడ్డు మీదకి వచ్చారు. ఈ పేపర్ కానీ, ఈ టీవీలు కానీ వచ్చి ప్రజలు కూడా ఓహో వీళ్ళని మొత్తం బట్టలు ఇప్పదీసి నగ్నంగానే చూస్తున్నారు. ఓహో వీళ్ళ బతికిది, వీళ్ళ క్యారెక్టర్ ఇది, వీళ్ళు చేసేది కొన్ని పార్టీల కోసం, కొన్ని కులాల కోసం, కొన్ని వర్గాల కోసమే, ప్రజల కోసం కాదు. ఇదంతా అపోహ. ఇన్ని రోజులు మనం నమ్మి ఏదో ఈ మంచి పత్రికలు అనుకున్నామని ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు, జనంలోకి వెళ్ళిపోయింది అది. నెక్స్ట్, మేమొస్తే ఏటా డిఎస్సి, జగన్ 4 ఏళ్ళు పడుకొని టీచర్ ఉద్యోగాలపై దగా, లోకేష్ అన్నాడు. మేమొస్తే ఏటా డిఎస్సి ఏటా. మీరు రావటం ఏందిరా నాయన? వచ్చే ఉన్నారుగా 2014 నుంచి 2019 వరకు మీరు వచ్చి ఉన్నారు. ఎన్ని డిఎస్సీలు వేశారు? 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు 5 డిఎస్సీలు వేశారా? నిజాయితీగా ఉండాలా. ఇది వార్త. ఆంధ్రజ్యోతి పత్రికలు మేము వస్తే ఏటా డిఎస్సి. ఈయన కొత్తగా మీరు 15 ఏళ్ళు పరిపాలన చేశారు. మీ నాయన 15 ఏళ్ళు పరిపాలన చేసిండు. 5 సంవత్సరాలు ఏపీ సపరేట్ అయ్యాక చేసిండు. ఎన్ని డిఎస్సీలు వేశారు? మేము వస్తే ఏటా డిఎస్సీ అంటే ఏమైనా కొత్తగా వస్తారా? మీరు పరిపాలనలో లేరు ఇప్పటివరకు. మీరు వేసిన గతంలో ఎన్ని డిఎస్సీలు వేశారు నిరుద్యోగులు తెలుసు. ఎట్లా నమ్ముతారు? ఎలక్షన్ కోసం సీట్ ఎక్కాలి, ఏదో ఒక మాటలు చెప్పాలా. మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే విశాఖపట్నంలో ఉన్న పోర్టుని విజయవాడ తీసుకొస్తాం, విజయవాడలో ఉన్న ఇంకో దాన్ని దుర్గమ్మ గుడిని విశాఖపట్నం తీసుకుపోతాం, ఏదైనా చెప్తారు మీరు. ఏది చెప్పడానికైనా రెడీగా ఉన్నారు మీరు. అంటే మేము వస్తే ఏటా డిఎస్సీ అంటే మీరు గతంలో వచ్చినప్పుడు వేసి ఉంటే నిజంగా టీడీపీ ఉంటే బాగా ఉద్యోగాలు వేసింది గతంలో, మస్తు ప్రతి సంవత్సరం డిఎస్సీ వేసేది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాక 4 సంవత్సరంలో ఎత్తండు అని నమ్మేటోళ్ళు. మీరు ఆల్రెడీ వచ్చారు, మీ పరిపాలన చూశారు, మీ యొక్క వ్యవహార శైలి చూశారు, మీ ఉద్యోగాల భర్తీ విషయంలో మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది, మీ కమిట్మెంట్ ఏందని చూశారు. కాబట్టి ఇవన్నీ దొంగ మాటలు నమ్మే పరిస్థితి లేదు. 4 ఏళ్ల 10 నెలలు ఒక ఎత్తు, ఈ 2 నెలల్లో ఒక ఎత్తు. సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లే బాధ్యత మనపై ఉంది. సూపర్ 6 అట. ఇక్కడ ఎట్లయితే 6 గ్యారంటీస్ ఉన్నాయో అక్కడ కూడా పెట్టారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు, ఊరుకో ప్యాలెస్ కట్టుకున్న జగన్ ఈ ప్రాంతానికి ఏం చేశారు? శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చిన 60 హామీల సంగతి ఏమిటి? ఈ సీఎం ఉత్తరాంధ్రకు పట్టిన శని గంజాయికి రాజధానిగా మార్చేశారు. కేసుల గురించి భయపడొద్దు, ఎక్కువ కేసులు ఉన్న వారికి నామినేటెడ్ పదవులు. పేటీఎం బ్యాచ్ కామెంట్లపై స్పందించొద్దు, వారి కుట్రలను తిప్పికొట్టాలి. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వం, అవసరమైతే రాష్ట్రమే కొంటుంది. టీడీపీ యువనేత హామీ. ఇచ్చాపురం, పలాస, టెక్కలి శంకారావం సభలో శంకారావం సభ అని లోకేష్ గారు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేస్తున్నారు. దాంట్లో నిన్న ఇచ్చాపురము, పలాస, టెక్కల సభలలో ఈ మెగా డిఎస్సి గురించి, అదే ఏటా డిఎస్సి గురించి ఇంకొక 2-3 కామెంట్లు కూడా చేశారు. పేటీఎం బ్యాచ్ కామెంట్లకు స్పందించొద్దు, వారి కుట్రలను తిప్పికొట్టాలి. కేసుల గురించి భయపడద్దు. టీడీపీ కార్యకర్తలకు ఒక పిలిపించారు. కేసుల గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ కేసులు ఉన్నందుకు నామినేటెడ్ పదవులు ఇస్తారు. అంటే అన్ని దొంగతనాలు, దొమ్మిలు చేయండి, కొట్లాట్లు పెట్టుకోండి, క్రిమినల్ కేసులు పెట్టించుకోండి, అంటే క్రిమినల్ చర్యలు చేయండి అని ప్రోత్సహిస్తాడు. మీరు ఎక్కువ కేసులు పెట్టుకుంటే, ఎక్కువ కేసులు ఉంటే వాడు గొప్పోడు అన్నట్టు, ఎక్కువ తప్పులు చేస్తే వాడు గొప్పోడు. ఏమన్నా అర్థం ఉండాలి. కేసులు ఎక్కువ ఉంటే నామినేటెడ్ పదవులు ఇస్తా. ఏమి రెచ్చగొడుతున్నావు? చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తేనే కేసులు అవుతాయి. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయండి, మీకు పదవులు ఇస్తామని చెప్పటం అంటే ఇంతకంటే దివాలా కోరుతాను ఉంటుందా? ఇంకోటి ఏదో చెప్పిండు, విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానీయం, అవసరమైతే రాష్ట్రమే కొంటది. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి నువ్వు కొని, ఇవన్నీ అబద్ధాలు ఎందుకు? ఏ రోజైనా విశాఖ ఉక్కు పైన మోడీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట, చంద్రబాబు నాయుడు కానీ, మీరు కానీ, మీ పార్టీకి సంబంధించిన ఒక్క మాట
ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర లేదా ప్రెస్ మీట్ పెట్టు, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టు మాట్లాడిన దాఖలాలు లేవు. మీకు ఆ దమ్ము, ధైర్యం, కలేజా లేవు. ఎందుకంటే మోడీని అంటే వీళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు ఉంటే ఈడీ, ఐటీ అవుతుంది, లోపటేస్తారు. ఎందుకంటే బొచ్చెడు వందల కోట్లు సంపాదించారు అక్రమంగా. ఈ బయటకు వస్తాయి. ఈయనట కానీయం. అసలు నువ్వు 5 ఏళ్ళు ఇప్పుడు ఏడ్చింది ఏది మరి? ప్రతిపక్షంలో ఉన్నావు, అక్కడ కేంద్రంలో లేవు, ఇక్కడ రాష్ట్రంలో. మీరు ఏది మాట్లాడినా జల్లిద్ది. ఎందుకు మాట్లాడలేకపోయారు? మాట్లాడవచ్చు కదా. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానీ మోడీని సంగతి చూస్తాం, నీ మెడలు ఉంచుతాం, కాపాడుతాం, మేమున్నాం అని ఎందుకు ప్రజలకు భరోసా? అక్కడ అసలు ఉద్యమం చేసే వాళ్ళకి కనీసం సంఘీభావం తెలపలే. మోడీ ఆడ వీడియోలు చూస్తే నన్ను తప్పుపడతారు, నన్ను ఇబ్బంది పెడతారు అని మోడీకి గజ్జును వణికిపోతాను. మోడీ, అమిత్ షాని చూస్తే టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ నాయకులు గజ్జును వణికిపోయి ఒక పల్లెత్తు మాట అనే పరిస్థితి లేదు. అనకపోగా వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రాష్ట్రం కోసం పొత్తు పెట్టి, రాష్ట్రం కోసం ఏం చేసిందని బీజేపీ పొత్తు పెట్టుకుంటూ 2019లో చేయలేదని బయటకు వస్తాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వస్తున్నా అని చెప్తి సభలు పెడితే ప్రజాస్వామ్య పరిరక్షణ సభలని. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ప్రజాస్వామ్యం పరిరక్షించబడిందా? పరిరక్షించబడిందనే ఇప్పుడు మళ్ళీ పొత్తుకు పోతానరా? ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక రాసే వార్తలు. మేము వస్తే ఏటా డిఎస్సి అట, ఏటా డిఎస్సి గతంలో వేసి ఉంటే మిమ్మల్ని కూడా నమ్ముతారు రా నాయన. నెక్స్ట్ దిశ పేపర్, ఏపీ దిశ ఎడిషన్ చూద్దాం. ఏపీలో దిశ ఎడిషన్లో బీజేపీ ఉడుంపట్టు, వస్తే కొండ పోతే ఎంట్రుక. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 4-2-1 పోటీ ప్రతిపాదన. టీడీపీకి మిగిలేది 100 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలు. ఎటు తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు. పొత్తు పేరిట కమల్నాథులు పెద్ద మెలికే పెట్టారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ 4, జనసేన 2, బీజేపీ 1 చొప్పున అసెంబ్లీ సీట్ల పంపకం ఉండాలని ప్రతిపాదించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన చూస్తే టీడీపీకి మిగిలేది కేవలం 100 అసెంబ్లీ, 13 ఎంపీ సీట్లు మాత్రమే. దీంతో తమ్ముళ్ళు బగ్గుమంటున్నారు. బీజేపీతో పొత్తుతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీల ఓటర్లకు గండిపడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ ప్రతిపాదనపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది టీడీపీకి సంబంధించి ఒక సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. బీజేపీ పెద్దలుకి కలవటానికి పోయిండు, మీతో పొత్తు పెట్టుకుంటాం సార్, పొత్తు పెట్టుకుంటాం అంటే వాళ్ళు ఒక మెలక పెట్టి కూర్చున్నారు. ఎస్ పెట్టుకుందాంలే కానీ అంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఒకటి వేశారు, ఆ ఉచ్చులో పడ్డాడు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 4 టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ, మొత్తం 7 ఉంటాయి కాన్స్టిట్యున్సీలు ప్రతి పార్లమెంట్కి. 7లో 4 మీరు చేయండి టీడీపీ, 2 జనసేన చేస్తే మేము 1 చేస్తాం. అంటే 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 25 × 2 జనసేన కంటే 50 స్థానాలు జనసేనకి, 25 × 1 25 అంటే 25 బీజేపీకి, అంటే 75 స్థానాలు బీజేపీ జనసేనకి పోతాయి. 175లో 75 పోతే 100 స్థానాలు మీకు ఇస్తాం రా నాయన. అట్లయితే పొత్తుకు పెట్టుకుంటాం. మీ టీడీపీకే 100 స్థానాలు బీజేపీ ఇస్తుంది అనమాట. బీజేపీకి టీడీపీ ఇవ్వటం కాదు, టీడీపీకే మీకు ఒక 100 ఇస్తాం, మేము మిగతా జనసేన మేము పోటీ చేస్తాం. అట్లయితే ఓకే, 13 ఎంపీలు ఇస్తాం. అంటే 100 అసెంబ్లీ, 13 ఎంపీ సీట్లలో పోటీ చేస్తే సిద్ధం అని చెప్పారు. ఎందుకంటే ఆయన పదే పోతాను కాబట్టి ఒక మెలకేసి కూర్చుండు. దానికి కూడా మరి వంగుతలేమో నాకు తెలిసి. ఉడుంపట్టు అని అంటారు, వస్తే కొండ పోతే ఎంట్రుక. వాళ్ళకి పోయేది ఉంది, బీజేపీకి అటు పోయేది లేదు, ఉండేది లేదు, ఊడేది లేదు. ఇటు జగన్ గెలిచినా ఒకటే, చంద్రబాబు గెలిచినా ఎట్లా బీజేపీకే మద్దతు ఉంటుంది వాళ్ళకి పోయి. ఎందుకంటే ఏం నిజంగానే ఈ 5 సంవత్సరాల్లో బీజేపీ పైన యుద్ధం చేసి ఉద్యమం చేసి ఉంటే, అరే జగన్ను ఓడిపోయి చంద్రబాబు గెలిస్తే మనకి ఇబ్బంది అయిద్దాం, మన మీద యాంటీగా ఉండడు కాబట్టి ఆయన కలుపుకోవాలని ఒక తాపత్రయం ఉండేది. నువ్వు సచ్చిన పాము కిందనే వాళ్ళు లెక్కేస్తున్నారు. సచ్చిన పాముతో ఉంటేంది పోతేంది, మన చూస్తేనే గజ్జును వణుకుతుండో భయపడుతుండో, అంతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఎవడు గెలిచినా ఒకటే, ఇటు జగన్ గెలిచినా చంద్రబాబు గెలిచినా మనకు లాయల్గానే ఉంటారు, మనకు పోయేది ఉంది అనే విధంగా వాళ్ళు. ఎందుకంటే ఏపీలో ఉన్న 25 ఎంపీ స్థానాలలో వాళ్ళ ఖాతాలో ఉన్నట్టు, బీజేపీ ఖాతాలో ఉన్నట్టే ఈ 5 సంవత్సరాలు అట్లే ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఉండే అవకాశమే ఉంది తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో టీడీపీ 3 కానీ 22 వైసీపీ కానీ గుంపు కొత్తగా 25 స్థానాలు వాళ్ళ ఖాతాలో ఉన్నట్టు. వాళ్ళు బీజేపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు ఎట్లా, వీళ్ళకు కూడా అట్లా ఉన్నారు వీళ్ళు. ఇక వాళ్ళకి నష్టం ఏముంది? ఏమన్నా నిజంగానే టీడీపీ వీరశౌరత్వం ప్రదర్శించి ఉద్యమాలు చేసి బీజేపీ పైన చేసి ఉంటే భయపడేవాళ్ళం. ఇప్పుడు అరే చంద్రబాబుతో డేంజర్ ఉంటుంది, ఆయనకి క్యాలిబార్ ఉంది, ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉంది, జనాలు ఉన్నారు ఆయన ఏమిటి, ఆయన మనం పట్టుకోవాలి, ఆయన పట్టుకోకపోతే రేపు మనకి ఇబ్బంది అయిద్దని ఉండేటోళ్ళు. నువ్వు చేసిన ఉద్యమాలు లేవు, నువ్వు సచిన పాము లెక్క వాళ్ళ కింద మోకరిల్లు నువ్వు. ఇక వాళ్ళు ఎందుకు భయపడతారు ఇప్పుడు? ఇది దిశ పేపరు. రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చిందే కేసీఆర్,
ఆయన పెద్ద మనసుతో నీళ్లు వదిలారు. తెలంగాణలో దుమారం రేపుతున్న జగన్ వ్యాఖ్యలు. కృష్ణా జలాల పంపిణీ వివాదం ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఇదే అంశంపై మాటల యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తెలంగాణ నుంచి కిందకు వదిలితే తప్ప ఏపీకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఏపీకి నీళ్లు వదిలారు అని అసెంబ్లీ ఎదుగ్గా సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధానికి జగన్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ఇది రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చిందే కేసీఆర్. అంటే గత 10 రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కృష్ణానది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మీరని దాంట్లో నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటల్ని క్లిప్పింగ్స్ బయట సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. కేసీఆర్ నేను పోయి అడగగానే పెద్ద మనసుతో ఒప్పుకొని వాళ్ళ బౌండరీలోంచి, వాళ్ళ సరిహద్దుల్లోంచి మనకి 8 జిల్లాలకి నీళ్ళు ఇచ్చిండు పెద్ద మనసుతోని, మనకని మేలు చేసిండు అని చెప్పి, అదేవిధంగా కేసీఆర్ కూడా రోజా ఇంటికి పోయి మాట్లాడిన మాటలను కూడా వైరల్ అవుతున్నాయి. రాయలసీమను రత్నాలసీమ చేస్తా, నాకు బేషేజాలు లేవు అని నువ్వు తెలంగాణ ఉద్యమం చేసి 1250 మంది విద్యార్థులు అమరవీరులు అయ్యి తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణ విద్యార్థుల అమరవీరుల త్యాగాలపైన, వాళ్ళ సమాధులపైన కుర్చీ చేసుకొని ముఖ్యమంత్రి అయి నువ్వు కూర్చొని రాయలసీమను రత్నాలసీమ చేస్తావా? రాయలసీమను రత్నాలసీమ చేయడానికి నిన్ను ముఖ్యమంత్రిని చేశారా? 10 ఏళ్ళు నిన్ను పొట్టలో పెట్టుకొని చూసుకున్నారు కాబట్టి ప్రజల్ని అన్యాయం చేయడానికి రోజుకి 4 టీఎంసీలు గతంలో ఉన్న కృష్ణానది జలాలను ఏపీకి ఇచ్చేదాన్ని 8 టీఎంసీలు చేసి హారతిలో పెట్టి ఇచ్చిన పళ్ళెంలో పెట్టి బంగారు పళ్ళెంలో పెట్టి కృష్ణానదిని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినవని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. మళ్ళీ నువ్వు డ్రామాలు చేస్తూ నల్గొండలో సభలు, కృష్ణా జలాలు, తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ఎస్. ఏది నువ్వు కాపాడేది? ఇదే రాయలసీమ నుండి రత్నాలసీమ చేయటం. జగన్మోహన్ రెడ్డి వచ్చి అడగిన ప్రగతి భవన్లో కూర్చొని, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో కూర్చొని అదే డైనింగ్ టేబుల్ మీద ఒప్పందాలు చేసి రాసుకో జగన్, నీకు ఎన్ని కావాలన్నా నీళ్ళు తీసుకో, నేను రాజుని ఈ రాజ్యానికి అనే పత్తులు వ్యవహరించి అదే వ్యవహారాన్ని నిన్న బయట పెట్టారు. నిన్న సోషల్ మీడియాలో ఫుల్గా చక్కర్లు కొట్టింది. జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలు, రోజా ఇంటికాడ కేసీఆర్ మాట్లాడిన మాటలు, ఇవన్నీ. దీనికి సంబంధించి దిశ పేపర్ ఒక వార్తను రాసింది. ఏపీ సాక్షి పేపర్ చూద్దాం. ఏపీ సాక్షిలో ఎవరితో కలిసినా, ఎవరిని వదిలేసినా, ఏం చేసినా నా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు రాష్ట్రం ముసుగు. పవన్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరితో కలిసినా విడిపోయినా ఇదే మాట. స్వప్రయోజనాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నక్కజిత్తులు. 1999లో వాజ్పేయితో కలిసినప్పుడు రాష్ట్రహితం కోసమంటూ హడావుడి. విడిపోయాక మత్తత్వ పార్టీలతో కలిసి తప్పు చేశానని పశ్చాత్తాపం. 2014లో పాజిటివ్ ఓటు కోసం మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలంటూ బీజేపీతో పొత్తు. 2019లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఊడిపోయానంటూ ఢాంబికాలు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం కోసమే బీజేపీతో కలిసే ప్రయత్నాలు అంటూ వ్యాఖ్యలు. ప్రత్యేక హోదా సంజీవిని కాదు ప్యాకేజీ చాలన్నప్పుడు కూడా ఇదే మాట. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు ప్రజాస్వామ్యం కోసమేననే ప్రచారం. ఆఖరికి మద్య నిషేధం ఎత్తివేసినప్పుడు కూడా అదే ముసుగు. బాబు ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనంటూ ఎల్లో మీడియా ధరువు. వాస్తవానికి అధికారం, కుటుంబ ప్రయోజనాలు తప్ప ఏవీ పట్టని చంద్రబాబు తనయుడి కోసం, అధికారం కోసం ఏం చేయటానికైనా నారావారు రెడీ. ఇది చంద్రబాబు నాయుడుకు సంబంధించి నిన్న ఈనాడు, ఆంధ్రజ్యోతులు నిన్న మొన్న పేపర్లో రాశారు. రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీతోని పొత్తు పెట్టుకొని తప్పదు అని వాళ్ళ కేడర్తో చెప్పినట్టు, వాళ్ళ నాయకులకి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, మనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి అయ్యింది, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పిండట. దానికి సాక్షి పేపర్ రాసింది. ప్రజల క్షేత్రస్థాయిలో కూడా అదే అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తు కోసం ఢిల్లీ తిరుగుతుండు. ఢిల్లీ వాళ్ళ కోసం అపాయింట్మెంట్ కోసం, ఢిల్లీ పెద్దలకి అపాయింట్మెంట్కి 30 సార్లు అపాయింట్మెంట్కి దరఖాస్తు పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేసిండంటే ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. 1999లో వాజ్పేయి ఉన్నప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే 2004లో మళ్ళీ విడిపోతే మత్తత్వ పార్టీ లేదు మత్తత్వ పార్టీతో మేము పొత్తు పెట్టుకోం, ఎట్టి పరిస్థితుల్లో చాలా పెద్ద తప్పు చేసిన రాజకీయంగా జీవితంలో చారిత్రాత్మకమైన తప్పు అన్నాడు అప్పట్లో ప్రకటించాడు 2004లో. హిస్టారికల్ మిస్టేక్ ఇది, మత్తత్వ పార్టీతో పొత్తు పెట్టుకోవటం అని 2004లో అంటే మళ్ళీ ఓడిపోతే, మళ్ళీ 2014కి వచ్చేటప్పటికి మళ్ళీ బీజేపీ కంటే మించింది లేదు, మోడీతో పొత్తు పెట్టుకుంటే. మోడీ నర్రూప రాక్షసుడు, గోద్రాలలో అనేక మందిని
చంపడానికి కారణమైన వ్యక్తి అని గతంలో విమర్శించిండు. అదే మోడీతో 2014లో పొత్తు పెట్టుకుండు. మళ్ళీ 19కి వచ్చేటలకి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నాం, బీజేపీతో పొత్తుని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి 2019లో మళ్ళీ 2024కి వచ్చేటలకి మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలకు అంటండి. ఇదంతా నీ జిమ్మిక్కులు, నీ నక్కజీతులు తప్ప నువ్వు ముఖ్యమంత్రి కావాలా, నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కావాలా, నీ ఎప్పుడు చేయరు. నీకు పదవి పిచ్చి ఉంటుంది. ఈ పదవి కోసం రాష్ట్ర ప్రయోజనాలని ఒక ట్యాగ్ లైన్ పెడతావు. ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి? 2019లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మోడీతో పొత్తు తెగదెంపులు చేసుకొని బీజేపీతోని తెగదెంపులు చేసుకున్నాక ఇప్పుడు ఎక్కడ ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడిందా? పడినందుకు మళ్ళీ మోడీ దగ్గర పోతున్నావా? ఈ 5 ఏళ్ళు 2019 నుంచి 2024 మధ్యలో మోడీ, అమిత్ షా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారా? 14-19 మధ్యలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే 19 తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయి మోడీకి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తే ఏపీకి మేలు చేసినందుకు మీరు పోతానరా? మీరు పదే ఏపీకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తుండు, కేంద్ర ప్రభుత్వం మిలాఖత్ అయిండు, కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోండు, బీజేపీతో అనధికారిక పొత్తు పెట్టుకోండు. నువ్వు పెట్టుకుంది ఏంది మరి? 5 ఏళ్లలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నువ్వు చేసిన ఉద్యమం ఏది? రాష్ట్ర హక్కుల కోసం నువ్వు చేసిన ఉద్యమం ఏది? కేంద్రంతో హోదా కోసం నువ్వు చేసింది ఏది? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను చేసినా అని గతంలో బయటకు వచ్చినావు కదా. ప్రజాస్వామ్య పరిరక్షణ ఎక్కడైంది? అయినందుకు నువ్వు పొత్తుకు పోతున్నావా? అవన్నీ సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి. ప్రజలు చాలా అయోమయంలో ఉన్నారు. ప్రజలు అనుమానపడుతున్నారు. అరే చంద్రబాబు నాయుడు ఏంది 99లో ఒక రకంగా అన్నాడు, 2004లో ఒక రకంగా అన్నాడు, 2014లో ఇంకొక రకంగా అన్నాడు, 19లో ఇంకొక రకంగా అన్నాడు, ఇప్పుడు 24లో ఇంకొక రకంగా అన్నాడు. ఎన్ని నక్కజీతులు వేస్తారు? పదవుల కోసం ఇంత మరీ గడ్డి తినే వ్యవహారం చేస్తే ప్రజలు ఎట్లా నమ్ముతారు? మీ విశ్వసనీయత పోయిందే అక్కడ. మళ్ళీ మీకు తోడు భజన బ్యాచి, అటు ఆంధ్రజ్యోతి, ఇటు ఈనాడు, ఏబిఎన్ ఛానల్, ఈటీవీ భజన బ్యాచి. ఇదేదో పెద్ద అద్భుతమైనట్టు, ఈయనేదో రాజకీయ నీతిపరుడైనట్టు విలువలతో. ఏది విలువ? 99లో ఒకటితోని, 2004లో ఒకటితోని, 2019లో ఒకటితోని, 14లో ఒకటితోని. ఎందుకు పోయినవో చెప్పు, ఎందుకు విడిపోయినవో చెప్పు, ఎందుకు కలిసినవో చెప్పు. ఇదే విలువలు, ఇదే నిజాయితీ. అల్టిమేట్గా నీకు ముఖ్యమంత్రి పదవి కావాలి. దీన్ని మళ్ళా ఎల్లో మీడియా రాయటం. బాబు ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే ఎల్లో మీడియా దరువు. ఆ దరువును చూసి మేము నమ్మాలా, ప్రజలు నమ్మాలా, పిచ్చోళ్ళై ఓట్లు వేయాలి. మీ 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 రాతలు, మీ చేతలు, మీ వార్తలు చూసే చాలాసార్లు టీడీపీకి ఓటేశారు, జనం మోసపోయారు. ఇక జనం మీ రాతలు, మీ రోతలు, మీ కోతలు అన్నీ చూశారు కాబట్టి మిమ్మల్ని బట్టలోడు తీసి రోడ్లో నిలబెట్టారు. మీరు చంద్రబాబు నాయుడు కోసం పనిచేసే వ్యక్తులు, పత్రికలు, టీవీ ఛానల్ తప్ప మీరు ప్రజల కోసం కాదు కాబట్టి మిమ్మల్ని నమ్మం. మీరు రాసే వార్తలు, మీరు చేసే శకలు, మీరు వేసే న్యూసు మేము నమ్మం. మాకేది నిజం, ఏది అబద్ధం అనేది స్పష్టంగా అర్థమవుతుందని ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఏపీకి సంబంధించి ఈనాడు పేపర్. పోలీసులు దొంగ ఓట్ల కేసులో దర్యాప్తు పక్కదారి మూసివేత. తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేశారు. వైకాపా నేతల కుట్రలో భాగస్వాములయ్యారు. 2 సిఐలు, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్, మరో 2 ఇన్స్పెక్టర్లు విఆర్కు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు నివ్వెరపరుస్తున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక అక్రమాలు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక అక్రమాలు దొంగ ఓటర్లే కాదు, పోలీసుల ప్రమేయము బయటపడింది. జగన్ ప్రభుత్వం పెద్దలు, వైకాపా ప్రజాప్రతినిధులు నేరపూరిత కుట్రలో భాగస్వాములై అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చి వారు నీరుగార్చేశారు. దొంగ ఓట్ల కేసు దర్యాప్తుని పక్కదారి పట్టించి మూసేశారు. ఈ సంఘటనలు జరిగిన 2.5 ఏళ్ల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి ఎట్టకేలకు పోలీసులపై సస్పెన్షన్ వేయించింది. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసును నీరుగార్చినందుకు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన ఇన్స్పెక్టర్ బివి శివప్రసాద్ రెడ్డి, ఎస్ఐ ఏ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ దూరకానాథుల్ రెడ్డి తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును దర్యాప్తు పక్కదారి పట్టించినందుకు ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సస్పెండ్ అయ్యారు. వీళ్ళు సస్పెండ్ అయిన ఆఫీసర్లు ఈయన సిఐ, 2 సిఐలు, ఎస్ఐ, 3 సిఐలు, 4 సిఐలు, 1 ఎస్ఐ సస్పెండ్ అయ్యారట. దొంగ ఓట్ల కేసులో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు సంబంధించి దొంగ ఓట్లు 30,000 దొంగ ఓట్లు చేర్చారు. ఆ దొంగ ఓట్లకు సంబంధించిన కేసుని తీవ్రమైన ఎన్నికల కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద కన్వర్ట్ చేసి ఈ పోలీసులు దాన్ని ఆ కేసుని నీరుగార్చి క్లోజ్ చేశారనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ
వారిని తప్పించింది, వారిని సస్పెన్షన్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించి ప్రధాన వార్త ఈనాడు పేపర్ ఇచ్చింది. ఇంకోటి, విశాఖ ఉక్కు పరిశ్రమ కొంటాం కాపాడుకుంటాం, ప్రైవేటీకరిస్తే భూములు కాజేయాలన్నది జగన్ ఎత్తుగడ. శంకారావంలో తెదాపా నేత నారా లోకేష్ సూపర్ 6పై ప్రచారం కల్పించాలని శ్రేణులకు పిలుపు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎందరో త్యాగ ధనులు పోరాట ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసి ఆ భూములు కొట్టేయాలని జగన్ చూస్తున్నారు. తెదాపా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కొనుగోలు చేసి సంస్థను కాపాడేలా చర్యలు తీసుకుంటాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే ఎందరో త్యాగదనులు పోరాటం చేశారు. మీరేం చేశారు? మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి మీరు నినాదం తీసుకొచ్చు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏ రోజైనా ఢిల్లీలో కానీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కానీ ఎప్పుడన్నా ఒక ధర్నా చేశారా? మీరు ఎట్లా కాపాడతారు? మీకు ఏడున్నాయి గట్స్, దమ్ము ఉందా, ధైర్యం ఉందా? ఏది లేకనే మీరు సచ్చిన పాము లెక్క కూర్చున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆ నినాదం మంచిదే. ఎంతో పెద్ద పెద్ద మహానుభావులు ఆ నినాదాన్ని ఎత్తుకొని ఉద్యమాలు చేశారు. కానీ 1% కూడా అందులో మీరు చేయలే, ఆ ఉద్యమం చేయలే. మీరు ఎట్లా కాపాడతారు? మీరే కొంటారా? విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేసి ఆ భూముల్ని అమ్ముకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తుండవు. మరి మీరేం చేస్తున్నారు? మీరెక్కడ ఉద్యమం చేశారు? ఎస్, జగన్మోహన్ రెడ్డి చూస్తుండ అనుకోండి కొద్దిసేపు. మీరేం చేశారు కాపాడటానికి? ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం, మేము ఉన్నదే ప్రజల కోసం. మరి ఎక్కడ ప్రజల కోసం కొట్లాడారు? ఏం లేదు. ఒకవేళ మీరు అధికారంలో వచ్చినా మళ్ళీ మోడీ కాళ్ళ కూర్చొని, సార్ మీరు విశాఖ ఉక్కుని తీసుకోండి, మేము చెప్పం. ఏడ మీరు కొనేది? విశాఖ ఉక్కును కొంటారు మీరు. ఏపీలో అప్పులు ఉన్నాయంటారు. ఏపీలో ఏ రోజుకి ఆ రోజు 241 రోజులు ఓడితో నడుస్తుందని మీరే చెప్తారు. మళ్ళీ విశాఖ ఉక్కును కొంటారా? ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టించాను? మీ నిజాయితీని నమ్మే పరిస్థితి లేదు, మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. మీ ప్రతి మాటను శంకించే పరిస్థితి ప్రజలు వచ్చింది ఏపీలో. ప్రజలు అనుకుంటున్నారు మీరు మాట్లాడే ప్రతి మాటనే అనుమానిస్తున్నారు. మీ ప్రతి మాట పదవుల కోసం అని చెప్పి అర్థమైపోయింది ప్రజలకి. ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇదేంది సూపర్ 6 అట. మొన్నటిదాకా నవరత్నాలపైన జగన్ బటన్లు నొక్కుతుండు అంతా దుబారా చేస్తాడు. మరి మీరు చేసేది రేపు 6 గ్యారంటీ 6 ప్యాక్స్ ఏంది, 6 సూపర్ 6లు అట. సూపర్ 6లు ఏం నొక్కుతారు మరి బటన్ నొక్కకుండా? ఇది ఉత్తిదేనా, అబద్ధమా? ఆయన వేసింది అంత డొల్లంటరీ, అంతా సోమర్తనం చేస్తున్న ప్రజల్ని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తానంటారు. మరి మీరు చేసేది ఏంది రేపు? మీరు ఇస్తున్నా మీ కూడా అదే కదా. మీరు ఆ బటన్లు పేరు మార్చారు అంతే. అంటే మీ పదవుల కోసం, మీ ప్రాపకాల కోసం ఇది మీరు చేసే పని. ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.